ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక స్కాల్పింగ్ అని ఓపెన్ చేశాను ట్రేడ్ అనేది పంచ్ చేశాను. బట్ యాక్చువల్లీ స్టాప్ లాస్ అనేది దీని మీద పెట్టుకోవాలి. బట్ నేను ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి నేను కొద్దిగా రిస్క్ తీసుకొని ఇక్కడే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ దీని మీదే పెట్టుకోవాలి. చూద్దాం. స్టాప్ లాస్ అయితే పెట్టాను. అండ్ ఇన్ కేస్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాక ఫస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో అక్కడ వరకు టార్గెట్ ఉండాలి. సో ఫస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో అది చూస్తే ఓకే. సో ఇక్కడ వరకు ఈ 44 పాయింట్స్కి ఇన్ కేస్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోయిందంటే మనం ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా 242 క్యాండిల్ కొద్దిగా ఓకే ఈ 242 క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో బ్రేక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ చిన్న స్కాల్పింగ్కి ఈ క్యాండిల్ ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుందో ఇక్కడ చిన్న స్కాల్పింగ్కి అండ్ స్టాప్ లాస్ ఆ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేసిందో దాని మీద పెట్టుకొని టార్గెట్ సేమ్ ఇంతే పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవాలి. సో ఇది చిన్న స్కాల్పింగ్ మాత్రమే. సో చూద్దాం ఇది మనకి ఎంట్రీ ఇస్తుందో లేదా అనేది. ఓకేనా. సో ఓవరాల్గా టార్గెట్ అయితే మనది హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయింది అండ్ సెకండ్ ట్రేడ్ ఏదైతే తీసుకున్నామో అది కూడా టార్గెట్ హిట్ అయింది. అండ్ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఈ క్యాండిల్ 134 క్యాండిల్ ఏదైతే ఉందో ఒక్క నిమిషం 241 క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పి. సో 241 క్యాండిల్ లో బ్రేక్ అయింది, ఎంట్రీ తీసుకున్నా అండ్ ప్రీవియస్ స్వింగ్ హై పైన పెట్టాను. సో ఈ స్వింగ్కి హైకి మీద పెట్టాను స్టాప్ లాస్ అండ్ స్కాల్పింగ్కి యాక్చువల్లీ 1:1 ఇక్కడికి వచ్చేసింది. బట్ చాలా ర్యాపిడ్గా రావడం వల్ల ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు కుదరలేదు. ఇన్ కేస్ ఎంట్రీ తీసుకుని ఎగ్జిట్ అవ్వడానికి కూడా అయ్యేది కాదు, అంత స్పీడ్గా వెళ్ళింది. ప్రీమియం ఇక్కడ ఉన్నప్పుడు 48 ఉండేది, సడన్గా ఒకసారికి 62 అలాగే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసింది. అండ్ టార్గెట్ అయితే హిట్ అయింది కానీ బట్ ప్రీమియం అనేది డీకే వల్ల ఆల్మోస్ట్ తక్కువైపోయింది. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అంటే ఒక విధంగా ప్రీమియంలో స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ ఓవరాల్గా మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం టార్గెట్ అయితే రీచ్ అయింది. ఇది ఒక చిన్న స్కాల్పింగ్.